మీరు ఎప్పుడైనా ఇలా విన్నారా? పెళ్ళిళ్ళు అయినా, పండగలైనా, మరణించిన వారి దినకార్యమైనా, బర్త్‌డే ఫంక్షన్స్ అయినా, ముందు రోజే ఊరి వాళ్ళంతా కలిసి అడవికి వెళ్ళి కర్రలు తీసుకొచ్చే సాంప్రదాయం ఉందని. మా ఊర్లో మాత్రం ఇది ఇప్పటికీ కొనసాగుతుంది. నిన్న మేము కూడా అదే పని కోసం అడవికి వెళ్ళాము. ఈరోజు ఆ ప్రయాణం మీకు చూపిస్తాను. చెప్పాలంటే మా ఊరు కూడా పెద్ద ఊరే. ఇక్కడ ఇంకా చాలా పాత సాంప్రదాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరి ఇంట్లో అయినా శుభకార్యం జరిగితే లేదా దినకార్యం జరిగితే ఊరి వాళ్ళంతా కలిసి సహాయం చేస్తారు. వంట చేయడానికి గ్యాస్ స్టవ్ కంటే మంటల మీద వండిన భోజనం రుచిగా ఉంటుంది అని పెద్దలు చెబుతారు. అందుకే ముందు రోజే అడవికి వెళ్ళి కర్రలు తీసుకొస్తారు. అడవి నుండి ఊరికి వచ్చే దారి కొంచెం కష్టం. ఎందుకంటే కర్రలు మోసుకుంటూ రావాలి కాబట్టి మధ్యలో కొద్దిసేపు ఆగి విశ్రాంతి తీసుకున్నాము. చివరికి కర్రలతో ఊరికి చేరుకున్నాము. ఈ రోజుల్లో చాలా చోట్ల ఈ సాంప్రదాయం తగ్గిపోతుంది. కానీ మా ఊర్లో మాత్రం ఇప్పటికీ కొనసాగుతుంది. మీ ఊర్లో కూడా ఇలాంటి సాంప్రదాయం ఉంటే కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని అలాగే ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.